తెలివైన చతుర మరియు గర్వమున్న సింహం. ఒక అందమైన దట్టమైన అడవిలో విక్రమనే ఒక పెద్ద సింహముండేది. అది తన శక్తిని చూసి చాలా గర్వపడేది. అడవిలోని జంతువులన్నీ విక్రమంటే భయపడేవి. విక్రమ్ ప్రతిరోజూ జంతువులను వేటాడేవాడు. ఒకరోజు కప్పి అనే కోతి భయంతో చెట్టుమీద కూర్చుని వణుకుతుంటే విక్రమ్ దానివైపు కోపంగా చూశాడు. అడవిలోని జంతువులన్నీ ప్రాణభయంతో దాక్కునేవి. జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. రోజుకు ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్లాలని ఒప్పందం చేసుకున్నాయి. ఒకరోజు చతుర అనే చిన్న కుందేలువంతు వచ్చింది. చతుర చాలా తెలివైనది. చతుర సింహం దగ్గరకు వెళ్లేటప్పుడు దారిలో నెమ్మదిగా నడుస్తూ ఒక ఉపాయం ఆలోచించింది. అది సింహానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. చతురసింహం దగ్గరకు చాలా ఆలస్యంగా వెళ్ళింది. విక్రమ్ ఆకలితో కోపంతో ఊగిపోతున్నాడు. ఎందుకు ఇంత ఆలస్యం చేశావు అని విక్రమ్ గట్టిగా అరిచాడు. చతుర భయం నటిస్తూ, మహారాజా, దారిలో నన్ను మరో బలమైన సింహం ఆపేసింది. అది తనని తానే ఈ అడవికి రాజు అని చెప్పుకుంటోంది అని చెప్పింది. అది విన్న విక్రమ్ ఆగ్రహంతో రగిలిపోయాడు. నన్నే ఎదిరించే మరో సింహమా? అది ఎక్కడ ఉందో ఇప్పుడే నాకు చూపించు. దాని అంతం చూస్తాను అని గర్జించాడు. చతుర విక్రమ్ను ఒక పాత బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. మహారాజా, ఆ సింహం ఈ బావిలోనే దాక్కుని ఉంది. మీరు లోపలికి చూస్తే అది కనిపిస్తుంది అని చెప్పింది. విక్రమ్ బావిలోకి తొంగిచూశాడు. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది మరో సింహం అనుకుని విక్రమ్ గట్టిగా గర్జించాడు. బావిలోనుంచి ప్రతిధ్వని రావడంతో లోపల ఉన్న సింహం కూడా గర్జిస్తోంది అనుకున్నాడు. కోపం పట్టలేక విక్రమ్ ఆ రెండో సింహాన్ని చంపడానికి బావిలోకి దూకేశాడు. బావిలో పడిన సింహం బయటకు రాలేకపోయింది. తెలివైన చతుర నవ్వుకుంటూ అడవి జంతువులందరికీ ఈ విషయం చెప్పింది.